నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మందుల్ తాండా గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. కళ్యాణ మండపం నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు సామాజిక శుభకార్యాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. राम राम रविंद्र नायक అని ఇట్లా మధ్యలో రాకుండా అటు ఇటు ఇక్కడ సైడ్ అంటే కొంతమంది సందీప్ ఇంకెంకరా మొత్తం ఫుల్ షాట్ వస్తలేదు నాకు. మనం నేను చూడలేదు ఇప్పుడు ఇంతకుముందు కృష్ణ हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लज्जन्तीं श्रियं लोके देवदष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेण शितां स्वामनोमि आदित्यवर्यमदोर्जातं नक्षत्रदुर्प्रदुर्वः तस्य पदार्थपदार्थमाजान्तराजाश्च भाग्या लक्ष्मीः उपयुक्तमाव्यस्कीर्तिश्चमनिनाथः प्रातर्भूतोऽस्तिरासुरेदातु मे शक्तिपासामलां ज्येष्ठां लक्ष्मीनाथदां सरपंच सत्यमशीमहि पशूनास्महे श्री श्री तांशः कर्दमे भवकर्दमा श्रियं वासय मे कुले मातरं या परनीर्या बड़ा नारिकेल स्नानं समर्पयामि लक्ष्मीं क्षीरसमुद्रराजतनरां श्रीरङ्गदामेश्वरीं दासीबोधसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां పుణ్యవంతమైన గ్రామం దర్పల్లి మండలంలో దాదాపు 8 ఎస్టీ గ్రామ పంచాయతీలు ఉంటే అన్నింటికంటే చైతన్యవంతమైన గ్రామం మన దర్పల్లి మండలం అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలోనే బహుశా చైతన్యవంతమైంది అనుకుంటా. ఎందుకంటే ₹1 పెట్టి గ్రామానికి కళ్యాణ మండపం నిర్మాణం అనేది చాలా పెద్ద విషయం, మంచి నిర్ణయం. అందరికీ శుభకార్యాలకు ఎలాంటి ఫంక్షన్లకైనా
అందుబాటులో ఉండడం కోసం మరి ఇంత పెద్ద నిర్ణయానికి పూనుకున్న తండావాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భాన్ని భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తండావాసులు వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఆహ్వానం ఇచ్చినప్పుడు స్పందించి మరి తండావాసుల కోరికకు మన్నించి కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి తండావాసుల తరఫున దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు సహజంగానే దర్పల్లి మండలం అంటే మీకు అభిమానం, అలా పెద్ద చూపుతోనే నిధులు ఇచ్చారు అభివృద్ధిలో కూడా. ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యక్రమంలో పాలు పంచుకొని రేపటి నిర్మాణంలో కూడా మీ వంతు పాత్ర ఉంటుందని మేము ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన మద్దులతండా గ్రామం ఇలా మారుమోగిందంటే దేని తరపున మన అన్నగారికి రుణపడి ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఇలా మద్దులతండాకు రావడం అంటే మొట్టమొదలు ఈ గవర్నమెంట్ రాగానే మా తండాకు వచ్చి ఈ అవకాశం ఇచ్చిన దానికి సార్కి ఎప్పటికైనా మేము రుణపడి ఉంటాం. సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ పేరు పేరున సర్పంచులు, ఎంపీటీసీలు, వేరే ఊర్లోకి వెళ్ళి వచ్చిండ్రు కార్యకర్తలు, సార్ మన అన్నగారు పెద్దోళ్ళు ముప్పగంగారెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. సార్ మాకు ఎన్నో రోజుల చెంది ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఈ పని ఎప్పుడు కావాలా? సార్ చేతుల మీదనే కావాలా? 3-4 నెలల ఇప్పుడు మేము సార్ దగ్గరికి మేము బాధపడి తిరుగుతున్నాం. ఎందుకంటే సార్ చేతుల మీద మా ఈ పని అయిపోతే మాకు ఎంతో సంతోషం ఉంటుంది, మేము ఎంతో ఉత్సాహంగా ఉంటాం. సార్కు అనుకూల టైంకు మేము హాజరైన వాళ్ళం. కాబట్టి సార్ నువ్వు మాకు వచ్చిన దానికి సంతోషం, మా పని భూమి పూజ చేసిన దానికి సంతోషం. కానీ మాకు ఎల్లవెల్లగా కొంతగా మాకు తోడు ఉంటేనే ఆ పని ముందుకు వెళ్తుంది అన్నట్టుగా ఇక మేము వేరే కోరికలు కాదు, ముందుకు వచ్చిన కోరికనే బాగా పెద్దది. ఈ కోరిక నెరవేరాలంటే నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇచ్చిన అవకాశానికి నమస్కారం. మన మద్దులతండ గ్రామానికి కళ్యాణ మండప శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మన నాయకులు, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అలాగే గ్రామ సర్పంచ్ అరుణ గారికి, ఈ కార్యక్రమం పాల్గొంచుకున్నటువంటి మాజీ ఐడిసిఎంఏ చైర్మన్ మున్పల్లి సాయిరెడ్డి గారికి, దర్పల్లి మాజీ మండల అధ్యక్షుడు చిన్నబాలరాజు గారికి, మండల అధ్యక్షుడు గారికి, మనోహర్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు తండావాసులు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. ఈ తండ మన రూరల్ కాన్స్టిట్యున్సీకే చాలా గొప్పదని చెప్తున్నాడు. కానీ ఈ ₹1 పెట్టుకొని మండపం చేస్తున్నారంటే ఇంత చిన్న తండ గౌరవంగా మెచ్చుకోవచ్చు. దానికి తోడు పెద్దలు మనకు అండదండలు ఉన్నాయి. మన రూరల్ కాన్స్టిట్యున్సీ ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీలో లేని విధంగా అభివృద్ధి ప్రదంలో పోతున్నదన్నమాట వాస్తవం. చిన్న మారుమూల తండ కావచ్చు, పెద్ద గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామానికి మనం వర్క్ చెయ్యంది కూడా లేదు. ఈరోజు చూడండి, రోడ్లు కానీ, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, ఆ రోజు ఎన్నికల్లో 6 గ్యారంటీలు మనం చెప్పినప్పుడు తప్పకుండా ఈరోజు పెద్దలు సహకారంతో మన గ్రామాలు అన్ని అభివృద్ధి పథంలో పోతా ఉన్నాయి. మొట్టమొదట మనం సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిండు, మేము మా మనమడు కానీ ఎవరు ఈ గ్రామానికి తప్పకుండా ఒక కళ్యాణ మండపం కట్టిస్తాం. దాంట్లో వాళ్ళు చెప్పారు, మీరు కొన్ని ఇవ్వండి సార్, మేము కొన్ని కలుపుకుంటామని చెప్పారు. పాపం వాళ్ళదేం తప్పలేదు, వాళ్ళందరూ కూడా జమ చేసుకున్నారు, పైసలు జమ చేసుకున్నారు. మనకే ఏంటంటే లాస్ట్ ఇయర్ CDP రాక మరి బొంకుకుంటా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఇది కూడా రెండోసారి పోస్ట్పోన్ అయింది. ఇవాళ కూడా మరి అంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే, ఇంకా రేపు మళ్ళీ సీతక్క గారి ప్రోగ్రామ్ ఉంది మన కాన్ఫరెన్స్లో. మరి వీలైతే లేదో మరి అన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, పొలాలు నాడుతున్నారు, అందరూ రైతులు బిజీ ఉన్నారా అంటే లేదు ఖచ్చితంగా రావాల్సిందే.
అని అంటే ఇవాళ మీ గ్రామానికి రావడం నిజంగా చాలా సంతోషకరం. నా పెద్దలు బాలరాజు గారు, నేను మర్చిపోయాను, బాలరాజు గారు మన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు జిల్లా కమిటీలో ఉన్నారు. వారు అందరు కూడా అంటే వల్ల ఇదొక చైతన్యమైనటువంటి గ్రామం. ఇప్పుడే కాదు, నేను దగ్గర అంటే మధ్యన ఒక 4 ఏళ్ళు గ్యాప్ వచ్చినప్పటికీ 2001 నుండి నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రాజకీయాల్లో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో. అప్పటి నుండి కూడా ఈ గ్రామంలో నాకు ఎప్పుడు వచ్చినా మంచి ఆధారం దొరికింది. ఏదొచ్చినా ఇక్కడ నుండి మొదలు పెట్టేవాళ్ళం దర్పల్లిలో. సో ఇంకా ఎంట్రన్స్లోనే మనకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది మీ శివార్లోనే. మరి ఏదైనా కానీ ఇటు పోతే ఖచ్చితంగా అక్కడ పుల్లు ఆగి జగదమ్మ మాత కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ గ్రామం అంటే ఒక రాజకీయ చైతన్యమే కాదు, మరి రైతులకు కూడా మంచి పెట్టింది పేరు. కష్టపడే రైతులు ఉన్నారు, అన్ని విధాలుగా చైతన్యం ఉన్నటువంటి మంచి మనుషులు ఉన్నటువంటి ఈ గ్రామంలో మరి నిజంగా కాంపిటీషన్ బాగుంది. మనదేమో 170 గ్రామాలు ఉన్నాయి, అందులో 100 తాండాలే ఉన్నాయి. అంటే 70 గ్రామ పంచాయతీ తాండాలు ఉన్నాయి, దగ్గర ఇంకొక 70 గ్రామ పంచాయతీలు కానీ తాండాలు ఉన్నాయి. సో ప్రతి అది 20 ఉండని 30 ఉండని తాండాని ఒక గ్రామంగా పరిగణించాలి. మరి డబ్బులు ఇవ్వాలన్నప్పుడు మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాంపిటీషన్ మీరు వచ్చేటప్పుడు సక్రియ నాయక్ ఫోన్ చేసి, సార్ మాకు ఇవ్వాల్సిన మండల పైసలు వాళ్ళకి ఎట్లా ఇస్తారంటే, మీకు కూడా ఇస్తాం రా బాబు, కొంచెం ఆలస్యమైన కానీ నేను ఎవరిని కాదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన మాట ఇచ్చింది ఉంది, కొంచెం ఆలస్యమైనా చేస్తాం. కానీ వీళ్ళు పాపం గ్రామంలో అందరూ కూడా జమ చేసుకొని పెట్టుకున్న డబ్బులు వాళ్ళు ఇంకా మళ్ళీ వ్యవసాయ పనులు మొదలైతే ఇంకా మళ్ళీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయేమో, మళ్ళీ మనకి ఇంకా అవసరం ఉంటే ఇంకా మంచిగా కట్టుకుందామని అనుకున్నాం. ఉన్న డబ్బులైనా మనం ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం కావాలంటే నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీకు మీ కళ్యాణోపానికి నా ఫండ్ నుండి మరి చిన్న మా గ్రామం అయినా ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ మీ మండపానికి నా దగ్గర నుండి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినాను. సరే ఇప్పుడు ఇమీడియట్గా ఒక 5 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇస్తాం, తర్వాత మళ్ళీ మీకు ఇంకో 5 లక్షలు ఇస్తాము. సో ఏదేమైనా సరే మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఈ గ్రామం మీద, ఎందుకంటే మీ దీవెనలు మా మీద ఉన్నాయి. జగదమ్మ మాత యొక్క దయ అదని. మరి వేరేవాడు ఎందుకు అవుతలేడా ధనవంతుడు, వాళ్ళిద్దరు ఎందుకు అవుతారు? మరి అందరి దగ్గర తెలియలేదా? అంటే ఇట్లా నడుస్తుంది. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ ఇంకేమైందంటే ఇద్దరు ఒకటైరు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు 2 ఒకటైపోయి కాంగ్రెస్ మీద టార్గెట్ వాళ్ళకి. అంటే ఈ విధమైన రాజకీయం చిల్లర రాజకీయం నడుస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. కాంగ్రెస్ ఒక ఆలోచన విధానాన్ని మీకు అడిగే హక్కు ఉంది, ప్రభుత్వం తప్పలేదు. కానీ మీరు వాస్తవాలు కూడా గ్రహించండి అని చెప్పి చెప్తా ఉన్నాయి. ఇలా మరి ఈ మద్దుల తాండాను అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం, మనం మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన కాన్సెన్స్లో కూడా ఇలా విద్యాపరంగా, వ్యవసాయపరంగా, మహిళా సాధికారులు అన్నింటిలో మనం ముందున్నాం, జిల్లాలోనే ముందున్నాం మనం. సో మీ అందరి సహకారంతోనే మనము ఇలా కష్టపడతా ఉన్నాం. ఇలా మరి అన్ని విధాలుగా మనం ఉంటాం. ఇదే స్ఫూర్తితో, ఇదే సహకారంతో మనం ముందుకు పోదాం. ఇంకా మిగతా తాండాల వాళ్ళకు కూడా నేను దయచేసి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నా. ఇప్పుడు మనకు అడిగిరు, మనకు నడిపి తాండాలు అడిగిరు, మన ముస్లింనగర్ తాండాలు అడిగిరు, మన దర్పల్లిలు అడిగిరు. అంటే చెప్తున్నా ఇప్పుడు అయితే వీళ్ళందరూ కూడా నేను విడుదల వారికి అందరూ కూడా ఇస్తా. నాకు అందరూ కావాలా, అందరూ నా వాళ్ళే. కాబట్టి ఎవరిని చిన్న చూపు చేయను, ఎవరు ఏం చేయరు. కాకపోతే ఈ మద్దుల తాండా అనేది కొంచెం ప్రత్యేకత. సో వాళ్ళు పాపం సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని జమ చేసుకొని పెట్టుకున్నారు, వాళ్ళకు మొదలు ఇద్దామని అనుకున్నాం. కాబట్టి అన్ని తాండాలను అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకా ఇప్పుడు 17 ఇండ్లు వచ్చినాయి, ఇంకా కూడా ఇండ్లు రాబోయే కాలంలో మన సెకండ్ విడతలు కూడా ఇండ్లు వస్తాయి. సో తప్పకుండా మీరు మనలో ఎలక్షన్ల వరకు మన మద్దుల తాండాలో ఒక్క ఇల్లు కూడా కూనపెంకల ఇల్లు కనబడద్దు, గుడిసె కనబడద్దు, మొత్తం పక్కా ఇల్లు ఉండాలన్నదే మా కోరిక, ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి ఇలా ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా మీరు చర్చ పెట్టండి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు చూసినా మనకి ఇక్కడ ఛాయ్ దుకాణం మొత్తం మధ్యలో ఆనే కూర్చుంటుంది సాయంత్రం కాగానే. అంటే చెప్తే మీరు చర్చ పెట్టండి, ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, మరి ఎవరు దొంగలు, ఎవరు మంచోళ్ళు, వాస్తవం ఏముంది, మరి బీజేపీ వాళ్ళు చేస్తున్నది చెప్పేది ఏంది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసిరా? 10 ఏళ్ళ మోడీ ప్రభుత్వంలో కూడా ఎవరు ఉద్యోగం ఇచ్చిరా? ఎవరికన్నా 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిరా? అది ఏం లేదు. లెక్కలేకో రామాలయం కడితే మన కేసీఆర్ లాగా కాళేశ్వరం కట్టినట్టు రామాలయంలో అలా 100 కోట్లు అవినీతి జరిగిందని రోజు ఇప్పుడు పేపర్లోనే వస్తున్నది. అంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి వాస్తవాలు గ్రహించండి. మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా మా మీద కూడా మీ అభిమానం, మీ యొక్క ఏమంటారు దాన్ని, అంటే మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఒక 14-20 కోట్ల వరకు మనకు శంకుస్థాపనలు ఉన్నాయి. సో అది కూడా మెయిన్ ల్యాండ్లో 14 కోట్లు ఎస్టీలకు సంబంధించినవి. కాబట్టి ఇప్పుడు మన దగ్గరనే ఎక్కువ. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు యూనివర్సిటీలో 20 కోట్లు ఎస్టీ హాస్టల్సే కడుతుంది, 20 కోట్లతో యూనివర్సిటీలో.
10 కోట్లేమో బాయ్స్కు, 10 కోట్లేమో గర్ల్స్కు. తర్వాత అక్కడ మనకు మన నిజామాబాద్ రూరల్ మండలంలో ఒకటి గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఉంది. అక్కడ దానికి అక్కడ కూడా ఒక హాస్టల్ శాంక్షన్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ అయింది, దానికి రోడ్డు 1 కోటి రూపాయల రోడ్డు శాంక్షన్ అయింది. అది కాకుండా ఇప్పుడు ఏకలవ్య స్కూల్ మన దగ్గర ఉంది, అది కూడా ప్యూర్గా ఎస్టీలకు సంబంధించింది. ఆడ కూడా 15 కోట్ల వరకు నడుస్తూ ఉంది ఇప్పుడు ఎస్టీలోదే. తర్వాత ఇప్పుడు వచ్చిన రోడ్లు కూడా మన హ్యామ్లో కూడా ఎస్టీలో వచ్చినాయి కూడా 60 కోట్లు హ్యామ్లో పిఆర్లో వస్తే దాంట్లో 30 కోట్లు ఎస్టీలకే ఉన్నాయి. అంటే చెప్తాను అది నేను అంటే మెయిన్ ప్రపోజల్ అనిపిస్తేనే వస్తాయి కదా. కాబట్టి మీ అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి కదా. మనం మారిపుర ప్రాంతాలు కూడా రోడ్డు ఉండాలన్నదే, ప్రతి తాండా కూడా రోడ్డు ఉండాలన్నదే. మనం ప్రతి తాండాలో ఒక గ్రామ పంచాయతీ, ప్రతి తాండాలో అంగన్వాడీ స్కూలు, ప్రతి తాండాలో మహిళా సంఘం బిల్డింగ్ ఉండాలన్నది. ఇవాళ మనం 132 మహిళా సంఘాలు ఒకటే సంవత్సరం ఇచ్చినాం మనం మన కాన్స్టిట్యూన్సీలో. చరిత్రలో ఎప్పుడు జరగాలి ఇట్లా. లేకుంటే మహిళలు ఏడవైనా సార్ మాకు కూర్చోడానికి జాగా కాలేదు, మాకు ఒక మహిళా సంఘం కావాలంటారు. ఇంకొక నెక్స్ట్ టైం ఇంకొక 100 ఇచ్చినా మనకు మొత్తం అయిపోతాయి ఇక. అట్లనే అంటే ఈ విధంగా మన ఏఎంసీ చైర్మన్ మన వేడిసి సన్మానం. చేతిలో